తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థలో టీజీఎస్ ఆర్టీసీ ఒక కీలక పాత్ర పోషిస్తోంది. వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఈ సంస్థలో పారదర్శకతను కాపాడడానికి ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ నిరంతరం శ్రమిస్తూ ఉంటుంది. కానీ ఈ శుక్రవారం ఉదయం జహీరాబాద్ నారాయణ్ ఖేడ్ మార్గంలో జరిగిన ఒక ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక చిన్న తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏ స్థాయికి దిగజారారో చూస్తే ఆశ్చర్యం కలక్క మానదు. అసలు ఆ రోజు ఉదయం ఏం జరిగింది, ఆ బస్సులో జరిగిన వాగ్వాదం దాడికి ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. శుక్రవారం ఉదయం సమయం సుమారు 9 గంటలు. ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ అధికారులు ఏసయ్య, ప్రకాష్ తమ బృందంతో కలిసి సాధారణ తనిఖీల్లో భాగంగా జహీరాబాద్ నారాయణ్ ఖేడ్ మార్గంలో వేచి ఉన్నారు. అదే సమయంలో నారాయణ్ ఖేడ్ డిపోకు చెందినటువంటి ఒక బస్సు అటుగా వచ్చింది. అధికారులు బస్సును ఆపి లోపలికి ప్రవేశించి ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేయడం ప్రారంభించారు. అన్నీ సక్రమంగానే ఉన్నాయని భావిస్తున్న సమయంలో ఒక ప్రయాణికుడి వద్ద టికెట్ లేకపోవడాన్ని అధికారులు గమనించారు. అయితే దీనికి సంబంధించి విచారిస్తే విస్తుపోయే నిజం ఒకటి బయటపడింది. కండక్టర్ దేవ్ సోత్ వసంత్ ఆ ప్రయాణికుడి వద్ద నుంచి 20 రూపాయలు తీసుకున్నాడు, కానీ టికెట్ మాత్రం జారీ చేయలేదు. ఇది సంస్థ నిబంధనల ప్రకారం తీవ్రమైనటువంటి నేరం. కేవలం 20 రూపాయల కోసం సంస్థ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా ప్రయాణికుడిని కూడా మోసం చేసినట్లయింది. అంతే, చెకింగ్ సమయంలో పురుష ప్రయాణికుడి ఫ్రీ టికెట్ ఎలా ఇచ్చావంటూ కండక్టర్ని అధికారి ప్రశ్నించారు. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. నా పేరు వి ప్రకాష్, సంగారెడ్డి హెచ్ఎస్ స్క్వాడ్ టీటీఐ. అంటే మేము డ్యూటీలో భాగంగా ఉదయం 6 గంటలకు బయలుదేరి రూట్ భాగంగా వస్తున్నాం. కట్పాటి చరుస్తు దగ్గర హైదరాబాద్కి వస్తున్నాం. కంకోలో హైదరాబాద్ నారాయణకి బస్సును తనిఖీ చేసినప్పుడు కండక్టర్ గారు ఒక ఆయనకి ఇచ్చే టికెట్ 0 టికెట్ ఇచ్చాడు, ఎంహెచ్ఎల్ టికెట్ ఇవ్వబడింది. దానికి భాగంగా మేము జారీ చేయడం జరుగుతుంది. మా విధి భాగంగా ఆ జారీ చేస్తున్న క్రమంలో కండక్టర్ గారు ప్రయాణికులను ఉసిగొల్పి మమ్మల్ని కొట్టించి కండక్టర్ కూడా కొట్టాడు, చెప్పు తీసుకొని. దాని మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసాం. మావి చార్జింగ్ బుక్ చింపేసారు ఎవిడెన్స్ లేకుండా. టికెట్ ఏదైతే 0 టికెట్ ఉంటుందో కదా సార్ వాళ్ళు ఇచ్చింది, మనం ఎవిడెన్స్ తీసుకుంటాం కదా, అది కూడా చింపేపించింది. లేదు మన దగ్గర 0 టికెట్. కానీ నంబర్ రాసుకున్నాం, మేము నంబర్ బుక్లో మెన్షన్ చేసినాం కదా, మా దగ్గర ఉన్నది ఒకటి, అది ఒకటి ఉన్నది నయమైంది మాకు. అవినీతి పక్కా ఆధారాలతో దొరికిపోవడంతో అధికారులు నిబంధనల ప్రకారం కండక్టర్పై చర్యలకు సిద్ధమయ్యారు. అతనికి ఛార్జ్ మెమో ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎవరైనా తమ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపం ప్రదర్శిస్తారు. కానీ కండక్టర్ వసంత్ తీరు అందుకు భిన్నంగా ఉంది. అతను ఒక్కసారిగా అధికారులపై విరుచుకుపడ్డాడు. ఒక రౌడీలా ప్రవర్తిస్తూ అధికారులతో దురుసుగా వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా బస్సులోని ప్రయాణికులను అధికారులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. పరిస్థితి చేయి దాటిపోయింది. ఆవేశంతో ఊగిపోయిన వసంత్ తన కాలి చెప్పు తీసుకొని తనిఖీ అధికారులపై దాడికి దిగాడు. వారి చేతిలో ఉన్నటువంటి రికార్డులను బలవంతంగా లాక్కొని దౌర్జన్యం చేశాడు. ఈ అనూహ్య దాడిలో టీటీఐ ఇన్ఛార్జి ఏసయ్య వేలికి గాయం కాగా మరో అధికారి ప్రకాష్ నుదిటిపై తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ విజువల్లో ఒక్కసారి మీరు చూడండి. అవినీతికి పాల్పడ్డావు అని ప్రశ్నించినందుకు ఆ కండక్టర్ చేసినటువంటి పని అది. అక్కడికి వచ్చినటువంటి అధికారుల మీద తన చెప్పుతో దాడి చేసి తీవ్రంగా కొట్టి బస్సులో ఉన్న ప్రయాణికుల్ని రెచ్చగొట్టి మరింత తీవ్రమైనటువంటి దాడికి పురిగొల్పాడు. ఒక నిస్సహాయ స్థితిలో, ఏమీ చేయలేని పరిస్థితుల్లో తమ డ్యూటీ తాము చేయడానికి ప్రయత్నించినందుకు తమకు దక్కినటువంటి ప్రతిఫలానికి ఆ అధికారులు కుమిలిపోయారు. ఒక్కసారి ఆ వీడియో మీరే చూడండి. ఈ ఘటన టీజీఎస్ ఆర్టీసీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఎండీ నాగిరెడ్డి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడి చేయడం అంటే
ప్రభుత్వ యంత్రాంగంపై దాడి చేయడమేనంటూ ఆయన స్పష్టం చేశారు. కేవలం ఒక టికెట్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఇంతటి దౌర్జన్యానికి పాల్పడడం క్షమించరాని నేరం. ఇలాంటి క్రమశిక్షణ రాహిత్యాన్ని సంస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదంటూ ఆయన హెచ్చరించారు. వెంటనే రాయ్కోట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. పోలీసులు ఈ ఘటనపై వేగంగా స్పందించి కండక్టర్ వసంత్తో పాటు అతనికి సహకరించి దాడిలో పాల్గొన్న ప్రయాణికులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగిని విధి నిర్వహణలో అడ్డుకోవడం, భౌతిక దాడికి పాల్పడడం వంటి తీవ్రమైన అభియోగాలను పోలీసులు నమోదు చేశారు. ఈ ఘటన కేవలం ఒక టికెట్ గొడవ మాత్రమే కాదు, ఇది వ్యవస్థలో ఉన్న లోపాలను మరియు కొంతమంది వ్యక్తుల బాధ్యత రాహిత్యాన్ని ఎత్తి చూపిస్తుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా సమాజానికి ఒక ఎగ్జాంపుల్గా ఉండాల్సింది పోయి నేరస్తుల్లా ప్రవర్తించడం సమాజానికి ఏమి సందేశాన్ని ఇస్తుంది? ఈ కేసులో శిక్షలు కఠినంగా ఉంటేనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించేటప్పుడు వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత సమాజంపై కూడా ఉంది. టికెట్ తీసుకోకపోవడం వల్ల వచ్చే ఆ కొద్దిపాటి లాభం కంటే పట్టుబడితే ఎదుర్కోవాల్సిన చట్టపరమైన సమస్యలు చాలా పెద్దవి. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తీసుకున్న కఠిన నిర్ణయం ఇతర ఉద్యోగులకు ఒక హెచ్చరికగా నిలుస్తుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదని ఆశిద్దాం. ₹10 గురించి ఈ మార్గాలు 20,000 అడుగుతారు.